అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు మునగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక డే అంతా ఎండలో అలాగే వదిలిపెట్టేసేయాలి. అలాగే కరివేపాకు కూడా ఎండిన తర్వాత మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలండి. ఎందుకంటే ఇది తినే ఆహారం కాబట్టి. నేను ఈ గ్లాసుతోటి మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు తీసుకున్నాను. సరిపడా ఒట్టి మిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఒట్టి మిరపకాయల్ని నేను కొంచెం వేడి చేసుకోవాలండి కడాయిలో. చూడండి ఇలా వేడి చేసుకున్నాను. అలాగే పప్పు కూడా అన్ని పప్పులు ఇలాగే వేడి చేసుకున్నాను. వేడి చేసుకుంటే ఏంటంటే మనకు ఎక్కువ రోజులుగా ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, సి, కాల్షియం ఉంటుంది. అలాగే నేను కొన్ని బియ్యం వేసానండి. నేను ఇప్పుడు ఒట్టి మిరపకాయల్లో మిక్సీ పట్టుకునేటప్పుడు ఉప్పు, పసుపు వేసుకున్నానండి. నేను ఇంతకుముందు పొడి పట్టుకున్న ఈ మునగాకు, కరివేపాకులో ఒట్టి మిరపకాయలు వేసాను. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో కొంచెం నేను మిక్సీ పట్టుకునేటప్పుడు అవిసె గింజలు, ఎల్లిపాయలు వేసాను. దీన్ని మొత్తము మిక్స్ చేసుకుంటున్నానండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా తినొచ్చండి. హెయిర్కి అలాగే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను ఈ పొడిని నేను ఇలా ఒక పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆయిల్తో చూపిస్తానండి. ఆయిల్లో కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఏంటంటే ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మన బోన్స్ గట్టి పడడము, మన హెల్త్ బాగుండడము, ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గడము అవుతుంది. చూడండి ఇలా నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను. దీన్ని ప్లాస్టిక్ జార్లో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి. డైలీ ఒక ముద్ద కానీ 2 ముద్దలు కానీ తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ పొడిని ఇడ్లీలో, దోశలో వాడుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.